చూస్తున్న వెహికల్ మహేంద్ర థార్ రాక్స్. సో మనకు ఫస్ట్ ఉన్న థార్ వెహికల్కి కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన థార్ రాక్స్కి డిఫరెంట్ ఏంటని నాకు చాలామంది అడుగుతుంటారు. సో మనకు బేసిక్గా ఫస్ట్ వెహికల్ థార్కి ఏంటంటే ముందల నుంచే మనకు వెనకాల ఎక్కుతుండే, వెనకాల కూర్చోవాలంటే ముందల నుంచే వెళ్ళాల్సి వస్తుండే. అదే ఇప్పుడున్న థార్ రాక్స్కి మనకు అది అవసరం లేదు. థార్ రాక్స్కి ఏంటంటే వెనకాల కూడా మనకు డోర్స్ వస్తాయి. సో అండ్ వెనకాల ముగ్గురు చాలా ఈజీగా కూర్చోవచ్చు అండ్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. అదే ఫస్ట్ ఉన్న థార్ వెహికల్కి వెనకాల ఇద్దరే. సో థార్ ఇంటీరియర్ మొత్తం డిఫరెంట్. అండ్ దీనికి మనకు సన్ రూఫ్ కూడా వస్తుంది. థార్ రాక్స్కి సన్ రూఫ్, 360 కెమెరా, అడాస్, ఇట్లా మెయిన్ థింగ్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ టెక్నాలజీ వైజ్గా చాలా ఫీచర్స్ వస్తాయి. అండ్ వెనకాల డిక్కీ చూసుకుంటే ఫస్ట్ దానికి 200 లీటర్సే ఉంటుండే. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన థార్ రాక్స్కి ఏంటంటే 450 లీటర్స్ ఉంటుంది డిక్కీ స్పేస్. మీరు ఎక్కడైనా ఫ్యామిలీతో వెళ్ళినా సరే మనకు ఈజీగా ఒక 4 to 5 బ్యాగ్స్ ఈజీగా పడతాయి. చూసుకోవచ్చు ఇప్పుడు మనకు థార్ రాక్స్. అండ్ మీకు ఇంకా ఎక్కువ మనకు డిక్కీ కావాలంటే కూడా ఈ సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో మనకు ఇప్పుడు ఫస్ట్ ఉన్న థార్ కంటే కూడా థార్ రాక్స్ అనేది ఎందుకు మనకు వచ్చింది అంటే, ఎందుకు మార్కెట్కి వచ్చింది, మెయిన్గా ఫ్యామిలీ వాళ్ళకు, పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఫ్యూచర్స్ వైజ్గా కూడా ద బెస్ట్ ఉండాలి వెహికల్ అని చెప్పేసి థార్ రాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇంకేమైనా థార్ రాక్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.